తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనితకు రోజు రోజుకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పేరుతో భూసేకరణ చేపట్టినటువంటి అంశంలో ఆమెకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. భూసేకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ సందర్భంగా ఆమె పైన చెప్పరానటువంటి రీతిలో ప్రజలు అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, లేదంటే పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిత అదే విధంగా ముందుకు కొనసాగుతుందన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇదే సందర్భంలో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు వంగలపూడి అనితకు సూచిస్తున్నారు. అదేంటంటే పక్కనే ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో దివీస్ కంపెనీ పేరుతో జరిగినటువంటి ఉద్యమం కారణంగా రాజకీయ ఉద్దండుడైనటువంటి యనమల రామకృష్ణుడు కోట బీటలు వారినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకున్నప్పుడే భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుకోగలరు అన్నది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ వాటిని పక్కన పెట్టి ప్రస్తుత ప్రయోజనాలే పరమావధిగా మారితే ఖచ్చితంగా అది భవిష్యత్ రాజకీయాన్ని దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు అనిత ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఒకవైపు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు కాలుష్యం, ఈ కంపెనీలు ఏర్పడడం కారణంగా, మరోవైపు భూసేకరణ. ఈ రెండు అంశాలు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ప్రధానంగా అక్కడ భూమిపై ఆధారపడి బతుకుతున్నటువంటి రైతుల సంఖ్య ఎక్కువ. అలాంటి సందర్భంలో భూముల్ని తమకు ఇవ్వమని కంపెనీలు అడిగితే రైతులు అక్కడ ఎలా ఒప్పుకుంటారు? ప్రభుత్వం కంపెనీలకు అనుకూలంగా పనిచేస్తే రైతులు ఆగ్రహించకుండా ఎలా ఉంటారు? వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండకుండా ఎలా ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. వంగలపూడి అనిత బల్క్ డ్రగ్ పేరుతో జరుగుతున్నటువంటి భూసేకరణకు అనుకూలంగా ముందుకు వెళ్తుందా, లేదంటే వెనక్కి తగ్గుతుందా అన్న ప్రశ్న ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ కోసం మళ్ళీ భూసేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బల్క్ డ్రగ్ పేరుతో భూసేకరణకే ప్రజలు అనుమతి ఇవ్వడం లేదు, ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సందర్భంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ కోసం భూసేకరణకు ముందుకు వెళ్తే ప్రజలు ఊరుకుంటారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడరా అన్నది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఒకవైపు కాలుష్యం, మరోవైపు భూసేకరణ, ఇవి రెండు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు. ఈ రెండు అంశాల్లో ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వంతో అయినా సరే పోరాడి తమ భూముల్ని కాపాడుకుంటామని రైతులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వంగలపూడి అనిత ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆమె భవిష్యత్ రాజకీయం ఇబ్బందుల్లో పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో ఆమెకు గతంలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 2014-19 మధ్య తీవ్రమైనటువంటి వ్యతిరేకత కారణంగా 2019 ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకుండా పాయకరావుపేట నుంచి ఇంకో నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితిని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు కనుక ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఆమె తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది, రాజకీయంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల సూచన. మరోవైపు ఆమె పిఏ కారణంగా ఇటీవల అధిష్టానం నేరుగా రంగంలోకి దిగి వారిని పక్కన పెట్టినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పైన వ్యతిరేకత, ఎమ్మెల్యే పైన వ్యతిరేకత, ఇవన్నీ కలగలిసి వంగలపూడి అనితకు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఆమె జాగ్రత్త పడడమే రాజకీయంగా మంచిదన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు వంగలపూడి అనిత దూకుడుగా ముందుకు వెళ్తారా, లేదంటే ఆలోచించి వెనకడుగు వేస్తారా? ప్రజల తరపున నిలబడతారా? ప్రజల తరపున నిలబడితే ఖచ్చితంగా అధికారంలోకి రాకపోయినా సరే గుండెల్లో పెట్టుకుంటారు, లేదంటే ఖచ్చితంగా ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా పోరాడతారు, ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.